దేవుని వాగ్దానము స్థిరముగా నిలిచి ఉంటుంది. అది ఎన్నటికీ తప్పిపోయేది కాదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, అబ్రహాము దేవుని మాట నమ్మాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటను పట్టుకున్నాడు. తన గర్భంలో ఉంచుక ఇస్సాకు మరింత ప్రార్థనాపరుడుగా, మరింత శక్తివంతుడుగా దేవుని మాటను పట్టుకున్నాడు. దేవుని వాగ్దానము తన బిడ్డల యొక్క జీవితాల్లో నెరవేర్చబడ్డం చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు దేవుని మాట నమ్మాడు. యాకోబు 12 గోత్రాలుగా విస్తరించబడ్డాడు. వారు దేవుని మాట నమ్మారు. వారి బంధకాల్లో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్లలో, అణగారిపోయిన జీవితాల్లో, భయంకరమైన దాసత్వంలో, భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో దేవుని వైపు చూసి విడుదల కోరుకున్నారు. దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యకరంగా విడిపించి స్వతంత్ర దేశం ఇచ్చాడు. చెప్పండి, ఏం చేశాడు? ఈరోజున చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాలు ఎదుగుతాయి, ఆ తర్వాత అణగారిపోయి కుటుంబాలు లేకుండా పోతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వారిలో భక్తి నశించడం వల్ల, విశ్వాసం నశించడం వల్ల వారి తరాలను వారు కొనసాగించడంలో విఫలమవుతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను, నీ కుమారుల జీవితాల్లో, కుటుంబాలని ఆయన పరలోక రాజ్య పర్యంతరం కూడా ఆయన యొక్క రాజ్యంలో స్థిరంగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. నమ్మిన వారు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దానికి నువ్వు మూల పురుషుడవుగా, నీవు మూల తల్లిగా మారాలి. అందుకోసం వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా ప్రమాణం చేసిన, వారి పితరులకు ఇచ్చిన ప్రతి మాట చెప్పున వారికి ఇస్తానన్న దేశాన్ని ఇచ్చాడు. ఇస్తానన్న ప్రతిదీ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆ మాట? పితరులకు ఇచ్చాడు. ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు ప్రతి తల్లికి తండ్రికి ఒక విజన్ ఉండాలి. ప్రతి తల్లి తండ్రికి ఒక చెప్పాలి, ఏముండాలి? ఒక దర్శనం ఉండాలి. నా పిల్లలు ఎలా ఉండాలో అనేది నీకు ఒక అంచనా ఉండాలి. వారి పిల్లలు ఎలా ఉండాలని ఒక కోరిక నీకు